ఆదిలాబాద్లో సోయా రైతుల కోసం బంద్ కొనసాగుతోంది. రంగు మారిన సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్తో నిరసనలు చేస్తున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటిస్తున్నాయి. బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ కొనసాగుతుంది. సోయా రైతుల రంగు మారిన పంటను కొనుగోలు చేయాలంటూ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాల నిర్వాహకులు బంద్ పాటిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నిత్యం రద్దీగా ఉండే ఈ మార్కెట్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ షాపులు పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బంద్కు సహకరిస్తున్నట్టుగా ఇప్పటికే ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సహకరించాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో షాపులు పూర్తిగా క్లోజ్ చేసి ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. పూర్తిగా చూడొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్లు పూర్తిగా ఓపెన్ చేయకుండా మూసివేసి ఉన్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఉదయం బస్ డిపో ముందు 4 గంటలకే బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు అంటే 6 గంటల వరకు వాళ్ళ నిరసన కొనసాగింది. ముఖ్యంగా నిరసనలో పాల్గొంటున్న రైతులు అదేవిధంగా కొంతమంది నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ బంద్ కారణం ఏంటి? రైతులు సోయాబీన్ పంటని కొనుగోలు చేయాలని చెప్పి గత వారం 10 రోజుల నుంచి మేము ఈ విధంగా ధర్నా కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం ముద్దుకు నీరెచ్చినట్టు నిద్రపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మీద దుబ్బుకుంటూ మరి ఇలా రైతులు ఎంతో అరుగోసపడుతున్నారు. రాబోయే రోజుల్లో 4-5 వారం రోజులలో సంక్రాంతి పండుగ ఉంటే కూడా మరి డబ్బులు లేని పరిస్థితి. పంట నమ్ముదామంటే ప్రభుత్వం కొనే స్థితిలో లేదు. కొన్న పంటని రిటర్న్ తిరిగి వాపసు చేయడం జరుగుతున్నది. అందుకే దీనికి నిరసనగానే మరి ఈనాడు మనం బంద్ పాటించడం కోసం మా జిల్లా అధ్యక్షుడు జోగురామన్న గారి ఆధ్వర్యంలో మన బస్సుల బంద్ కోసం మేము బస్సు డిపో ముందు ధర్నా చేస్తుంటే పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళి మరి ఈ విధంగా మమ్మల్ని ఈ ప్రభుత్వం అణచివేసే కార్యక్రమం చేస్తున్నాయి. కాబట్టి ఈ రైతులకు న్యాయం చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు ఇదే విధంగా మేము ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ విధంగా చేస్తే ఇంకా ఉచితంగా పోరాటాలు చేసి రైతులకు న్యాయం చేసే వరకు ఇటువంటి ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, బీఆర్ఎస్ యువ నాయకులు ఏంటి అసలు బంద్ కారణం ఏంటి? సోయా రైతుల కష్టాలు ఏంటి? గత 4 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న రాస్తా రోకో చేసినాము, మొన్న ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసినాము, నిన్న కలెక్టరేట్ ముట్టడి చేసినాము. ఇలా ఆదిలాబాద్ చరిత్రలో ఫస్ట్ టైం వ్యాపారులు అందరూ స్వచ్ఛందంగా రైతుల కోసం ముందుకొచ్చి ఇలా బంద్ పెట్టిండ్రు. ఇలా అసలే ఈ సంవత్సరం అధిక వర్షాలతోటి దిగుబడి కరెక్ట్ రాక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఈ మొద్దు నిద్ర ప్రభుత్వము అసలు కొనుగోలు చేయడానికే ముందుకు వస్తలేదు. దాంతో చాలామంది దిగులు పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళ కోసం వాళ్ళకి ముందుండి నడిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు, మేము కొనుగోలు చేస్తున్నాం, లేకపోతే మేము సైతం కొనాలని చెప్తున్నామని అంటున్నారు. ఆ మంత్రులేమో కేంద్రానికి లేఖ రాస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఏమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి. ఇవాళ ఎవరు ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని లేరు. మార్కెట్ యార్డ్లో వాళ్ళు స్వయంగా వస్తే వాళ్ళ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు వస్తే వాళ్ళకి చూపిస్తాము. అన్ని మార్కెట్ యార్డులలో ఎక్కడి ధాన్యం అక్కడే ఆగి ఉన్నది. ఒకసారి వాళ్ళకి కనబడకపోతే మేము వచ్చి చూపిస్తాము. మీ ఆధ్వర్యంలో అందరం పోదాం. ఇది ఆ రకంగా ఉంటే ఈ స్వచ్ఛందంగా ఇంతమంది ముందుకు రారు, ఇంత బంద్ చేయరు. కాబట్టి ఇది ఇక్కడితోటి ఆగది. రేపు తెల్లారి దీన్ని నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది జోగురామన్న గారికి. ఇది రాష్ట్రం లెవెల్లో కూడా తీసుకుపోయి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళ కోసం. ఓకే, ఇది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు, పంట కొనుగోలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్లో పట్టణ బంద్కు స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు సహకరిస్తున్నట్టుగా ఇక్కడున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ సైతం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే తమ నిరసనలు అయితే బీఆర్ఎస్ నేతలు కొనసాగిస్తున్నారు. రైతులు సోయా పంట కొనుగోలు చేయాలని మరోవైపు మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఆ ర్యాలీగా పట్టణంలోని వివిధ కూడళ్ల గుండా ర్యాలీ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 72,000 ఎకరాల్లో సోయా పంటను సాగు చేశారు. ఇందులో ఇప్పటికీ 1,55,000 క్వింటాలకు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే ఇంకా 5-6 లక్షల సోయా పంట రైతుల ఇళ్లలో నిల్వ ఉంది. అదేవిధంగా మార్కెట్ యార్డుల్లో సైతం ఉంది. తూకం వేసి సిడబ్ల్యూసి గోదాంకు తరలించిన తర్వాత సైతం రిజెక్ట్ అయ్యి మళ్ళీ
రైతులకు వాపసు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతుల కోసం రాజకీయ పార్టీలు పోరుబాట పడితే అటు రైతుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతుంది. ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆదిలాబాద్ బంద్కు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాలెం టీవీ, ఆదిలాబాద్.